లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము షేర్ మార్కెట్ గురించి చెప్పుకుందాం. సోమవారం గడిచిపోయింది. నాన్నగారి యొక్క కర్మకాండ పూర్తయిన తర్వాత ఇస్తున్నటువంటి వార ఫలితాలు ఇవి, అంటే షేర్ మార్కెట్ గురించి. కాబట్టి అందరూ కూడా కాస్త వాయిస్ ఓవర్నే స్వీకరించి వచ్చే వారంలో మీకు ప్రత్యక్షంగా కనపడడానికి నేను పూనుకుంటున్నాను విషయాన్ని తెలియజేసుకుంటూ, మంగళ బుధ గురు శుక్రవారాలు అంటే రేపటి నుంచి మీకున్నటువంటి షేర్ మార్కెట్ యొక్క లాభాలు ఎలా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ వారంలో మీకు షేర్ మార్కెట్ 77,000 దాటగలిగే అవకాశం, సెన్సెక్స్ 77,000 దాటగలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సోమవారం అయిపోయింది కాబట్టి ఈ రోజు గురించి నేనేం వివరణ ఇవ్వట్లేదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి విశేషాలను తెలుసుకొని మీకు నేను మంగళ బుధ గురువారాల్లో శుక్రవారాల్లో ఉన్నటువంటి షేర్ మార్కెట్ యొక్క వృద్ధి గురించి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా మిథునం, కర్కాటకం, అలాగే ధనుసు, మకరము, మీన రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి రాశులు ఇవి చెప్పవచ్చును. అలాగే నెగిటివ్ ఉన్న రాశి కాస్త సింహరాశి వారికి మరియు కన్యా రాశి వారికి, వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి నష్టము వచ్చే అవకాశం, ఒక రకంగా కోట్లు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అంటే తొందరపాటుతనము, అవివేకము, ఇతరుల మీద డిపెండెన్సీ. సింహరాశి వారికి ఏమిటి? అవివేకం. వృశ్చిక రాశి వారికి దూకుడు, ఆ స్పీడ్ వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం. కన్యా రాశి వారికి ఇతరుల మీద ఆధారపడడం వల్ల, అంటే కన్ఫ్యూజన్ స్థితి వల్ల వీరు నష్టపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అంటే జన్మజాతకంలో ఫలితాలు వేరే ఉండవచ్చు గాక, కానీ ఈ వారంలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ అలాగే బెట్టింగ్లు కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు మినీ వరల్డ్ కప్ జరుగుతుంది 2020, దాంట్లో కూడా బెట్టింగ్ పెడుతున్నారు చాలా మంది, కోట్లు నష్టపోతున్నారు, లక్షలు నష్టపోతున్నారు. అటువంటివి మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి. మరి గురుగారు మీరు బెట్టింగ్లు అలాగే షేర్ మార్కెట్, లాటరీలు లాభాలు కలుగుతాయని చెప్తుంటారు కదా, అంటే కొన్ని ప్రభుత్వ సంబంధమైనటువంటి బెట్టింగ్లు ఉంటాయి. దాంట్లో పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఉంటుంది. కాబట్టి వాటిల్లో పెట్టుబడి పెట్టమని చెప్తాను. కానీ మన జన్మజాతకంలో అష్టమ స్థాన బలం కనుక అనుకూలంగా ఉంటే తప్పకుండా వాటికి మీరు అంటే వాటి వల్ల మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు. జన్మజాతకంలో నెగిటివ్ ఫలితాలు ఉంటే మాత్రం కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఓకే. అలాగే ఏ షేర్స్ మీకు లాభాలు కలిగించే అవకాశం ఉంది అని అడిగితే, బుధవారం రోజున బ్యాంకింగ్ సెక్టారు, అలాగే పెట్రోలియము, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, వాటిల్లో లాభాలు పొందుకునే అవకాశం. షేర్స్లలో ఖచ్చితంగా మీకు బ్యాంకింగ్ షేర్లు బుధవారం రోజున వృద్ధి పొందుకునే అవకాశం. అలాగే రసాయనము, ఫార్మాసిటికల్ సంబంధమైనటువంటి షేర్స్ అన్ని కూడా శుక్రవారం రోజున వృద్ధి పొందుకునేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. ఇక గురువారం రోజున ఇన్సూరెన్స్, అలాగే కొన్ని రకాల విదేశీ సంబంధమైనటువంటి షేర్స్, అంటే ఆటోమొబైల్ షేర్స్, విదేశీయాన సంబంధ మారక, అంటే విదేశీ మారక సంబంధించినటువంటి షేర్స్ లాంటివి మీకు అనుకూలవంతమైనటువంటి శుభాన్ని పొందుకునే స్థితి కనబడుతుంది. కాబట్టి వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. మరి మంగళవారం ఏం చేయాలండి అంటే, హాస్పిటలైజ్ సాఫ్ట్వేర్, అంటే హాస్పిటల్ సంబంధించినటువంటి షేర్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి షేర్స్ కానీ కొనుగోలు చేస్తే తప్పకుండా మీకు వృద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశుల వారు ఈ షేర్స్లలో పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలా అని చెప్పేసి నేను పెద్ద మొత్తంలో లక్షలలో కోట్లలో పెట్టమని చెప్పట్లేదు. సరే, 50,000, 60,000 వరకు, లక్షలోపుగా మీరు పెట్టుబడి పెడితే లాభాలు పొందిన అవకాశం ఉంటుంది. కొంత అనుభవం తర్వాత, అంటే ఇటువంటి విశేషాల గురించి తెలుసుకొని అనుభవం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు చెప్పినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ తప్పకుండా భగవంతుని అనుగ్రహంతో మీరు షేర్ మార్కెట్లో వృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చెప్పినటువంటి రాశుల వారు ఆర్థికంగా బలంగా ఉన్నవారు పెట్టుబడి పెట్టండి. ఆర్థిక నష్టం వచ్చే వాళ్ళు పెట్టుబడికి, అంటే షేర్ మార్కెట్లోకి వెళ్లకుండా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మీకు శుభం కలిగే అవకాశం బలంగా ఉంటుంది. తప్పకుండా అటువంటి వాటిలో మీకు ప్రయోజనం పొందాలని, మీరు ఆర్థిక ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. వచ్చే వారం ప్రత్యక్షంగా మీ ముందుకు వచ్చి ఫలితాలు చెప్పడానికి ముందుకు వస్తాను. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.